వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే. ఎలక్ట్రానిక్స్ నుంచి రీసెంట్ గా లాంచ్ చేసిన ఈ యొక్క పోర్టబుల్ బీటీ స్పీకర్ అంటే బ్లూటూత్ స్పీకర్ జబ్ బిటా బ్లాస్ట్ అయితే ఈ రోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మన దగ్గర రెండు అయితే ఉన్నాయి. రెండు ఎందుకంటే మీకు స్టీరియో ఎఫెక్ట్ రావాలంటే, ఒక పర్ఫెక్ట్ స్టీరియో ఎఫెక్ట్ రావాలంటే రెండు అయితే బై చేస్తే బెటర్. మీరు ఒకటి కూడా బై చేసుకోవచ్చు బ్లూటూత్ స్పీకర్ కోసం, ఎందుకంటే మనకు 16 వాట్స్ RMS సపోర్ట్ తోటి అయితే వస్తుంది. బ్లూటూత్ 5.1 సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ దాని కాల్ ఫంక్షన్ సపోర్ట్ అయితే ఉంది. RGB LED లైట్స్ కూడా అయితే ఉన్నాయి. వాటి గురించి మొత్తం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకు బాక్స్ మీద చెక్ చేస్తే మీరు ఇక్కడ జిబ్రానిక్స్ బ్రాండింగ్ లోగో జబ్ పోర్టబుల్ బీటీ స్పీకర్ విటా బ్లాస్ట్ అయితే ఉంది. మీరు ఇది మనకు అప్ టు 15 అవర్స్ వరకు బ్యాకప్ అయితే వస్తుందంట. 16 వాట్స్ RMS అవుట్పుట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా మనం చెక్ చేస్తే దీంట్లో బిల్ట్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీడియా వాల్యూమ్ కంట్రోల్ అయితే మనకి అడ్జస్ట్ చేసుకునే విధంగా తీసుకొచ్చారు. 7 LED మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. USB తోటి అలాగే మైక్రో USB తోటి కూడా మీరైతే పాటలు అయితే వినొచ్చు అనమాట. అండ్ FM రేడియో అయితే ఉంది. ఆక్స్ తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకు బ్లూటూత్ తోటి కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క చిన్న పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్. సో మరి అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. జస్ట్ ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. ఈ స్టిక్కర్ని మనం ఇలా రిమూవ్ అయితే చేయాలి. రిమూవ్ చేసేసి ఇలా ఓపెన్ చేయగానే మనకు స్పీకర్ అయితే కనబడుతుంది. ఇంకేమైతే ఉండవు. ఒక్కసారి దీన్ని ఇలా పైకి లేపాలి. లేపిన తర్వాత మనకు కింద బాక్స్లో వచ్చేసరికి మనకు బాక్స్లో మనకి ఇలాంటి కార్డ్ వస్తుంది. క్యూఆర్ కోడ్ ఇది స్కాన్ చేస్తే యూజర్ మాన్యువల్ వస్తుంది. అంటే ఈ యొక్క ప్రొడక్ట్ గురించి టోటల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. దీంట్లో మనకు ఇన్బిల్ట్ బ్యాటరీ అయితే ఉంది కాబట్టి మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి మనకు టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ, డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సౌండ్ క్వాలిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మీకు ఒకటైతే చెప్పాలి. నేను దీంట్లో మీకు ఒకటైతే గివ్ అవే ఇవ్వబోతున్నాను ఈ యొక్క బ్లూటూత్ స్పీకర్ని. అది ఎలా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ అంటే టోటల్గా ప్లాస్టిక్ తోటి బిల్డ్ అయితే చేశారు. ఎంటైర్ ఈ రెండు స్పీకర్లు మీకు ఏది పట్టుకున్నా కానీ టోటల్ ప్లాస్టిక్ స్పీకర్ అయితే ఉంటుంది. కానీ మీరు అంటారు భయ్యా మీకు ఫ్రంట్ సైడ్ చెక్ చేస్తే కొంచెం గ్రిల్ మెటల్ గ్రిల్ లాగా అయితే ఉంది కదా అంటే అది మెటల్ గ్రిల్ కాదు, ప్లాస్టిక్ తోటే మనకు ఒక గ్రిల్ ఎఫెక్ట్ ఇలాగైతే తీసుకొని అయితే వచ్చారు. అండ్ మీకు టాప్ పొజిషన్లో, బ్యాక్ పొజిషన్లో, సైడ్కి మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా పియానో బ్లాక్ ఫినిషింగ్ ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఉంటుందన్నమాట. సో కానీ మంచిగా ఉంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మీకు LED లైట్స్ అయితే కనబడుతున్నాయి కదా, వాటి గురించి కూడా అయితే చెప్తాను. ఎందుకంటే మనకు 7 LED మోడ్స్ లైట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు డిఫరెంట్గా మారుతుంటాయి అనమాట ఈ యొక్క LED లైట్స్ అనేవి. అవి ఎట్లా అంటే ఫస్ట్ ఒకసారికి మనకు సైడ్కి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అంటే ప్లే అండ్ పాస్ బటన్ అయితే ఇచ్చారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఇచ్చారు. M బటన్ అయితే ఇచ్చారు. M అంటే మోడ్స్ అన్నమాట. M బటన్ని క్లిక్ చేద్దాం. M బటన్ క్లిక్ చేస్తే మీకు ఆన్ అయిపోతుంది. అలాగే ఈ యొక్క M బటన్ని మళ్ళీ మీకు ఆఫ్ కావాలంటే ఈ యొక్క M బటనే మీకు ఆన్ ఆఫ్ బటన్ లాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. మనకి ఇంకొక మోడ్ కూడా అయితే ఉంది. అవేందో కూడా ఇప్పుడు మీకు అయితే చెప్తాను. ఈ యొక్క M బటన్ ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఆన్ అయిపోతుంది. యా, అలా జిబ్రానిక్స్ అని చెప్పగానే మనకు బ్లూటూత్ మోడ్లోకి అయితే వెళ్ళింది. ఇంకోసారి ఈ యొక్క M బటన్ని మీరు క్లిక్ చేయండి. FM మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ప్లే బటన్ అయితే ఉంది కదా, ఈ యొక్క ప్లే బటన్ మీద అలా ప్రెస్ చేసి ఇట్లా పట్టుకోండి ఒకసారి. సో కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి చూసారు కదా. సో 7 LED మోడ్స్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు గైస్. మరొక సైడ్ చెక్ చేస్తే జిబ్రానిక్స్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది అనమాట. అండ్ బాటమ్ పొజిషన్లో మీరు చెక్ చేస్తే, బ్యాక్ సైడ్ చెక్ చేస్తే కొన్ని పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆక్స్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మైక్రో SD కార్డు పోర్ట్ ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా DC 5 వాట్స్ కలిగిన ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మనకి మీరు ఇక్కడ చెక్ చేయండి, మనకి ఈ రెండు బ్లూటూత్ స్పీకర్స్లో టోటల్గా అవుట్పుట్ అంటే ఒక్కొక్కటి వచ్చేసరికి ఇది 16 వాట్స్ RMS, ఇది 16 వాట్స్ RMS. అంటే మనకు ఇక్కడ రెండు రేడియేటర్స్ అయితే ఉంటాయి అన్నమాట. పవర్ఫుల్ రేడియేటర్స్ అయితే ఉంటాయి. ఆ పవర్ఫుల్ రేడియేటర్స్ 8 వాట్స్ అయితే ఉండి టోటల్గా 16 వాట్స్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీకు 15 అవర్స్ ప్లే బ్యాక్ టైం అయితే వస్తుంది. అది ఎలాగొస్తుందంటే మనం ఈ యొక్క LED లైట్స్ అయితే ఉన్నాయి కదా, దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. దాంతో పాటుగానే 50% వాల్యూమ్లో మనం వింటే మనకు 15 అవర్స్ ప్లే బ్యాక్ టైం అయితే రావడం అయితే జరుగుతుంది. కనెక్టివిటీ గురించి మాట్లాడుకోవాలంటే బ్లూటూత్ 5.1 సపోర్ట్ అయితే ఈ రెండు స్పీకర్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కాల్ ఫంక్షన్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. అంటే మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే అయిపోతాం కాబట్టి కాల్ వచ్చినప్పుడు ఈజీగా ఇది చెప్తుంది, కాల్ వస్తుందని చెప్తుంది. అలాగే కాల్ ఎత్తిన తర్వాత కూడా మన వాయిస్ అనేది దీంట్లో నుంచి కూడా వస్తుందన్నమాట. ఈజీగా మనం మాట్లాడుకోవచ్చు. ఏంటంటే దీంట్లో ఆక్స్ కేబుల్ అయితే ఇచ్చారు కాబట్టి ఆక్స్ కేబుల్ త్రూ కూడా నేనైతే మొబైల్ త్రూ కనెక్ట్ అయితే చేశాను. అక్కడి నుంచి కూడా చాలా మంచి అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది.
గైస్ నా దగ్గర జీబ్రోనిక్స్ ఈ రోజు లాంచ్ చేసిన జీబ్రోనిక్ ప్రీమియం ఇస్తాను. గివ్ అవే రూల్స్ ఏం లేదు, సింపుల్. ఈ యొక్క వీడియోకి 2K లైక్స్, అలాగే ఈ యొక్క వీడియో కింద మీరు ఈ ప్రొడక్ట్ గురించి కామెంట్, మీరు ఏమనుకుంటున్నారో ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే నేను సిస్టమ్ కూడా కనెక్ట్ అయితే చేశాను బ్లూటూత్ ద్వారా, పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయింది. అండ్ అదే విధంగా ఆడియో కూడా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆడియో అయితే ఫస్ట్ మీరైతే వినండి. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ అయితే పెడతాను, విన్నర్స్ మీరైతే చెక్ చేసుకోండి. అందుకే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఫాలో అయితే అవ్వండి. ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. మరి డాల్బీ అట్మాస్ సపోర్ట్ వచ్చే చూపులే రంగు పూసలే నన్ను దోచలే దోచలే హాయ్ ప్రతిగాధలో రాక్షసుడే సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము. సో విన్నారు కదా ఆడియో గురించి. ఆడియో వచ్చేసరికి ఇది చిన్నగా అయితే ఉంది, కానీ కూత ఘనం అయితే అంటారు కదా, పిట్ల కొంచెం కూత ఘనం అయితే అంటారు కదా కొన్ని సామెతలు, అలాగైతే ఉంది భయ్య. చాలా లౌడ్గా అయితే వస్తుంది. అండ్ బేస్ కూడా మనకు వాయిస్లో కూడా బేస్ వినబడుతుంది. క్లియర్గా వోకల్స్ అయితే వినబడుతున్నాయి. సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. ఖచ్చితంగా మీరు అవుట్డోర్కి వెళ్ళి ఏమైనా పార్టీ చేసుకున్నా కూడా, లేదా మన ఇంట్లోనే పార్టీ చేసుకున్నా కూడా ఒక బ్లూటూత్ స్పీకర్ అనేది చాలా పర్ఫెక్ట్ అని అయితే కంపల్సరీ అయితే చెప్తాను. సో జస్ట్ 1500 రూపాయలు మీకైతే అవైలబుల్గా అయితే ఉంది. మీరు బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. ఆప్షన్ కూడా చాలా మంచిగా కనెక్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మీరు మైక్రో SD USB ద్వారా కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు, లేదా మీరు దీంట్లో మనకి FM ఆడియో సపోర్ట్ కూడా అయితే ఉంది కదా, FM ఆడియో నుంచి కూడా మీరైతే వినొచ్చు అనమాట. సో ఇలా మనకు మంచి ఫీచర్స్ తోటి జస్ట్ 1500 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మరి నేను ఇంతకుముందుకి అయితే చెప్పాను దీన్ని గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా. మరి గివ్ అవే ఎలా ఇస్తానంటే సింపుల్, ఈ యొక్క వీడియోకి 1.5K లైక్స్. ఎందుకు 1.5K లైక్స్ అయితే అంటున్నానంటే, లాస్ట్ టైం నేను జీఎన్సీ నుంచి లాంచ్ అయిన డాల్బీ అట్మాస్ గేమింగ్ హెడ్సెట్ గివ్ అవే ఇస్తాను, 2K లైక్స్ అయితే కావాలి అని అయితే చెప్పాను. బట్ అదైతే ఇంకా ఎవరైతే చేయలేదు. స్టిల్ ఇంకొక 1 వీక్ అయితే పొడిగిస్తున్నాను. దానికి 2K లైక్స్ మీరు ఇప్పుడైనా తెప్పియచ్చు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అయినా కానీ వాళ్ళకైనా వస్తుంది, మీకు రాకపోయినా కానీ వాళ్ళకైనా వస్తుంది. కాబట్టి వాళ్ళని లైక్ చేయమని చెప్పండి. వాళ్ళ ఫ్రెండ్స్ అలా అయినా షేర్ అయితే చేసి ఒక 2K లైక్స్ ఇస్తే ఎవరో ఒకరైతే విన్ అయితే అవుతారు ఆ యొక్క డాల్బీ అట్మాస్ హెడ్ ఫోన్స్ పోర్టబుల్ స్పీకర్ని కూడా మీరైతే విన్నర్ అయితే అవ్వచ్చు. దీనికి 1.5 లైక్స్ వచ్చాయంటే కంపల్సరీ మీరు విన్నర్ అయితే అవుతారు. కానీ మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియో కింద ఆ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఈ యొక్క ప్రొడక్ట్ గురించి ఏదో ఒకటి మీకు ఏం నచ్చింది అనే దాని గురించి. ఎందుకంటే కామెంట్ పిక్కర్ ద్వారా నేను విన్నర్స్ని అనౌన్స్ అయితే చేస్తా కాబట్టి. సో ఇలా అయితే మీకు గివ్ అవే ఇవ్వబోతున్నాను. ఈ యొక్క బ్లూటూత్ స్పీకర్ని ఒకటి మీకు అయితే గివ్ అవే ఇస్తాను. సో ఇదన్నమాట ఈ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.